భారీ వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో పాటు నిన్నటి నుంచి కురుస్తున్న వర్షంతో ప్రాజెక్టులకు భారీ ఇన్ఫ్లో వస్తోంది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులతో పాటు మైనర్ బ్యారేజీలకు వరద వస్తోంది. దీంతో ఆయకట్టు పరిధిలోని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు చేరింది. ప్రాజెక్టుకు 92,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 107,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.50 మీటర్లుండగా ప్రస్తుత నీటి మట్టం 318.09 మీటర్లకు చేరింది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలుండగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.7 టీఎంసీలకు వరద నీరు చేరింది. ఏపీ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు ఒక గేటు 10 అడుగుల వరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టుకు 142,108 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా 94,710 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా వరద నీరు ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి 94,709 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 572 అడుగుల వరకు వరద చేరింది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 262.343 టీఎంసీల వరకు వరద చేరింది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు అధికారులు. రైటిక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ఇన్ఫ్లోకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇన్ఫ్లో ఎలా ఉంది? జ్యోతి, విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఎగువ ప్రాంతం నుంచి తరలి వస్తున్నటువంటి వరదతోని మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా, ఇటు గోదావరి 2 బేసిన్లకు కూడా వరద ప్రవాహం ఉంది. అయితే కృష్ణా బేసిన్లకు అధిక ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన జూరాల ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం వస్తుంది. ఎగువన కర్ణాటకలో కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో జూరాలకు భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జూరాల ప్రాజెక్టు 12 గేట్లను ఓపెన్ చేశారు. ప్రజెంట్ ఇన్ఫ్లో 92,000 పైగా ఉంటే అవుట్లో 107,000 పైగా దిగువకు వదులుతున్నది. ఈ నీరంతా కూడా దిగువన కిందికి శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుంది. ప్రజెంటు జూరాల ప్రాజెక్టులో 8.7 టీఎంసీల నీరు అనేది నిల్వ ఉంది. ఎగువన వస్తున్నటువంటి ఎగువన ఆలమట్టి, అదేవిధంగా నారాయణపూర్, ఉజ్జయిని ఈ ప్రాజెక్టులకు కూడా భారీగా ప్రవాహం వస్తుంది. ఎగువన ఉన్నటువంటి ఆలమట్టి ప్రాజెక్టుకు 44,000 పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. ఆ నీరంతా కూడా దిగువకు అంటే ఆలమట్టి కానీ నారాయణపూర్, ఉజ్జయిని ఈ 3 ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలకు దిగువన కురుస్తున్నటువంటి వర్షాలతోని జూరాల ప్రాజెక్టుకు అధికంగా ప్రవాహం వచ్చేస్తుంది. అదేవిధంగా దిగువన ఉన్నటువంటి జూరాల కింద ఉన్నటువంటి సుంకేష్ల జలాశయానికి కూడా ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు 39,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉండగా ఇటు జూరాల నుంచి అదేవిధంగా సుంకేశ్ల నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతుంది. ప్రజెంట్ శ్రీశైలం ప్రాజెక్టులో ఒక గేటును ఎత్తి దాదాపు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ, కుడి విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ శ్రీశైలం ప్రాజెక్టులకు 143,000 పైగా క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్లో దాదాపు 1,00,000కు చేరుతుంది. ప్రజెంటు శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల నీరని నిల్వ 215 టీఎంసీలకు గాను 208 టీఎంసీల నీరు అనేది నిల్వ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండడంతో ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. ప్రజెంట్ సాగర్కు 94,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. పూర్తి స్థాయిలో 590 అడుగులకు గాను 572 అడుగులు ఉంది. ప్రజెంట్ నీటి మట్టం 262 టీఎంసీలు ఉంది. దీంట్లో 312 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. మరోవైపు అంటే ఎక్కువన ఇప్పుడు ప్రజెంట్ కురుస్తున్న వర్షాలకు ఎక్కువగా కృష్ణా బేసిన్లోనే వరద ప్రవాహం ఉంది. కృష్ణా బేసిన్లోనే ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. అయితే గోదావరి బేసిన్లో వర్షాలు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టులోకి వచ్చేటువంటి ప్రవాహం అనేది అంతంత మాత్రంగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ మానేరు డ్యాములో కానీ అదేవిధంగా కింద ఉన్నటువంటి ఎల్లంపల్లి కానీ ఇతర ప్రాజెక్టులకు ప్రవాహం అనేది
అంతంత మాత్రంగా ఉంది. అయితే ప్రాణహిత కింద ఉన్నటువంటి గోదావరి నదికి భారీగా ప్రవాహం వస్తుంది. దిగువన ఉన్నటువంటి భద్రాద్రి దగ్గర గోదావరి అనేది నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. అదేవిధంగా ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి వర్షాలకు తాలిపేరు జలాశయానికి భారీగా ప్రవాహం వచ్చి చేరుతుంది. నేను రాత్రి నుంచి భారీగా ప్రవాహం రావడంతో దాదాపు 15 గేట్లను ఎత్తి 28,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన బొగతా జలపాతానికి కూడా భారీగా ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇట్లా గోదావరి బేసిన్లో కొంత అంటే ప్రాణహిత కింద మాత్రమే నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో లోయర్ మానర్లోకి అంటే ఎగువన లోయర్ మానర్లోకి స్వల్ప ప్రవాహం ఉంది. అటు సింగూరులోకి కూడా స్వల్ప ప్రవాహం ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా స్వల్ప ప్రవాహం కొనసాగుతుంది. ప్రాణహిత కింద మాత్రమే అధికంగా నీటి ప్రవాహం ఉంది. అయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు భారీగా ఉండడంతో రేపటి నుంచి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాల్లో కూడా నీటి మట్టం అనేది అధికంగా వస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టంతో హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ ఉన్నాయి. మరోవైపు మూసీ ఈసీ నదుల్లో కూడా ప్రవాహం అధికంగా కొనసాగుతుంది. ఎప్పటికైనా కూడా ఈ జంట జలాశయాల నుంచి నీరు దిగువకు వదిలే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు కింద ఉన్నటువంటి ప్రజలకు సూచనలు చేశారు. మరోవైపు గోదావరి నదితో పాటు ఇటు కృష్ణా నదికి ప్రవాహం నేపథ్యంలో ఇదే వరదలు అంటే వర్షాపాతం మరి 3-4 రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింతగా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు నీటి ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. జ్యోతి.